నీ పేరేం పేరే? గట్టయ్య. గట్టయ్య. యా, మీకెన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. ఎందుకు రాలేదు? ఇక ఎందుకు రాలంటే ప్రభుత్వం వేయలే, ఆయన వేయలే, మనకు రాలే. ఈయనకు మరి 7 ఎకరాలకు వచ్చిందంట మరి. ఒక్కరి పేరు 5 ఎకరాలు ఉంది, రాలే. ఆయనకు ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాడు వేసినట్ట. అయితే నాకు ఒక్కరి పేరునే 4 ఎకరాలు ఉంది, నాకు రాలే. కొంతమందిని అడిగితే కదా 1 ఎకరం 2 ఎకరాలకు పడ్డది, 3 ఎకరాలు లాస్ట్ కడమలో వాళ్ళే అన్నారు. సపోర్ట్ బ్యాంకులో పడితే మేమేం చేయాలి అయ్యేది అన్నారు. ఎలక్షన్స్ టైంలో ఏం చెప్పిండు? 5 ఎకరాల వరకు ఇస్తా అని చెప్పిండా? ఎవరు? రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలు వేస్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు రైతు బంధు ఆయన కన్నా ఎక్కువ వేస్తా, నేను రైతు బంధు వేస్తా. ఆయన 6,000 ఎత్తా, నేను 12,000 ఎత్తా. వేయలే. నాకు రుణం ఇప్పుడు కాలే. ఎందుకు కాలే అడిగిన, ఎందుకు కాలేదంటే నీ నోటీస్ అక్కడ పైకి పోలేదు, సూసైడ్ బ్యాంకులు ఎత్తుకుని అక్కడ పైకి పంపలేదు అన్నారు. 2-3 సార్లు కార్యదర్శి కలిసిన, ఈ గోదాం కాడ ఉంటాడు ఒక ఆయన కరుణాకర్ సార్, ఆయన కూడా కలిసిన. లీస్ట్ మీద లేదు బాబు, కాలేదు, నీకు అయితే రిటర్న్ పంపుతాం కాలేదు అన్నాడు. సపోర్ట్ అయిపోకుండా. అట్లా అంటే నీలాగా చాలా మందికి రాలేదు రైతు బంధు. చాలా మంది రాదు. ఒక 3 ఎకరాల వరకే పడ్డది. 3 ఎకరాలు కూడా అందరూ వాళ్ళే. ఎవరికో 1 ఎకరం 2 ఎకరాలు లాస్ట్, 3 ఎకరాలు ఫల్సా పడ్డాయి. ఇక 4-5 అసలే పల్లె. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుండే మీకు? ఇబ్బంది లేదు, మంచిగా వేసేది రైతు బంధు. ఎప్పుడు అప్పుడు ఏ టైంకి ఆ టైంకి వేసేది. ఇప్పుడు విత్తనాలు పెట్టేసి వేసేది, మళ్ళీ అప్పుడు ఆశంగి నాట్లు పెడతాం జనవరిలో వేసేది. రైతులు ఇబ్బంది పడుతున్నట్టు, రైతు బంధు రాకపోతే రైతులు ఇబ్బందే కదా. 30,000 అసలు సెట్. ఒక ఫీని బత్తకు 20 బత్తలు వస్తాయి. అవి రానప్పుడు ఇక 30,000 రానప్పుడు బాధ ఉండదా? నాటుకు ఎక్కరు వచ్చేది, దీనికి ఎక్కరు, దానికి ఎక్కరు వచ్చి 30,000 అంటే ఇంకో 20,000 కలుపుకొని 50,000 మనకు సరుకు మొత్తం వచ్చేది సంవత్సరం సరుకు మొత్తం.